అందరికీ నమస్తే. నేను మీ గాయత్రి. వెల్కమ్ బ్యాక్ టు గాయత్రీస్ కిచెన్ వ్లాగ్స్ వంటిల్లు నేస్తం. ఈరోజు వచ్చేసి నేను మీతో అయితే ఒక మంచి స్నాక్ ఐటెం అయితే షేర్ చేసుకుంటున్నానండి. బ్రెడ్తో ఇంకా బాయిల్డ్ ఎగ్స్ అయితే చేశాను. సో ఎగ్ పఫ్ కాకుండా ఇలా బ్రెడ్తో కూడా చేసుకోవచ్చు అనమాట. చాలా క్రిప్సీగా అండ్ టేస్టీగా వచ్చింది. సో ఇలా చేశానో చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకోవాలండి. ఇంకా ఆనియన్స్, టమాటో, మిర్చి అవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. పాన్ పెట్టేసి 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. సేమ్ మనం ఎగ్ పఫ్కి ఎలా చేసుకుంటామో కర్రీ దీనికి కూడా అలాగే చేసుకోవాలండి. ఆనియన్స్ అయితే వేసాక టోస్ట్ చేస్తూ కొద్దిగా కరివేపాకు ఇంకా కొద్దిగా మిర్చి వేసుకున్నాను. ఎప్పుడైనా పిల్లలకి ఈవినింగ్ స్నాక్ ఐటమ్స్గా చేస్తే చాలా మంచిగా తింటారు. కొద్దిగా కొత్తిమీర ఇంకా ఒక టమాటా కూడా వేసాను. ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. కొద్దిగా పసుపు, 1 స్పూన్ దాకా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. సో వెంటనే వేసేస్తున్నాను అనమాట. ఒక స్పూన్ అయితే కారం వేసాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నా ఛానల్ని చూస్తున్నారా అండి? చూసేవాళ్ళు నచ్చితే లైక్ చేయండి. ఓకే, సబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు. ఇప్పుడైతే లైట్గా వాటర్ వేసుకోవాలండి కొద్దిగా. నెక్స్ట్ వచ్చేసి కొంచెం ధనియా పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బ్రెడ్స్ అయితే తీసుకున్నాను ఇక్కడ. సైడ్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. అవి బ్రెడ్ క్రమ్స్ అయితే చేసి పెట్టాను మిక్సీ పట్టేసి. ఇవన్నీ కూడా మిక్సీ చేసి పెట్టుకున్నాను. స్టఫ్ చేయడానికి అయితే ఇవి పెట్టేశానండి. ఆయిల్ అయితే పెట్టుకున్నాను సైడ్కి డీప్ ఫ్రై చేయడానికి. నేను తీసుకున్న బ్రెడ్ కొంచెం చిన్న సైజు, సో అలా అనుకుంటే కొంచెం వెడల్పుగా ఉంటుంది కదండి. ఇంకా పెద్ద సైజు తీసుకుంటే కూడా చాలా బాగుంటుంది అనమాట కవర్ చేయడానికి. సో ఏ బ్రెడ్ తీసుకున్నా ఇలా రోల్ చేసుకోవాలండి. ఫస్ట్ అయితే ఒక ఎగ్ని అయితే బీట్ చేసుకున్నాను. ఇది మిక్సీ పట్టినండి బ్రెడ్ సైడ్స్. ఇప్పుడు మనం చేసుకున్న కర్రీ అయితే బ్రెడ్ మీద పెట్టేసుకొని సేమ్ ఎగ్ పఫ్ లాగానే కవర్ చేసుకోవాలండి. కొంచెం వాటర్తో అలా అనుకుంటే స్టిక్ అవుతుంది. ఇప్పుడు ఇదంతా తీసుకొని ఎగ్లో కలుపుకోవాలండి. ఎగ్ కోట్ చేసుకొని ఆ కోటింగ్ తర్వాత మళ్ళీ బ్రెడ్ క్రమ్స్ అయితే కోట్ చేసుకోవాలి మొత్తం. ఇదంతా కూడా ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే చాలా మంచి టేస్ట్ అయితే వచ్చిందండి. క్రిప్సీగా ఉండు లోపల ఎగ్ ఉంది కదా, చాలా టేస్టీగా వచ్చింది.
చూడండి 2 దిక్కులు మీడియం ఫ్లేమ్‌లో అయితే కాల్చుకోవాలి. ఇలాగే నేను 2 చేసేసానండి. నేను చేసిన రెసిపీ నచ్చితే లైక్ చేయండి. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే. బాయ్.